హాయ్ అండి, ఇవాళ బొరుగులతోటి దోశలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా స్మూత్గా సాఫ్ట్గా భలే ఉంటాయండి. పిల్లలు అయితే ఇట్టే తినేస్తారు. ఎక్కువ టైం కూడా పట్టదు, 10 నిమిషాల్లో అయిపోతుంది. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 4 కప్స్ బొరుగులు అయితే తీసేసుకుంటున్నాను. మీరు వీటిని మరమరాలు అంటారా లేకుంటే పేలాలు అంటారా కామెంట్లో చెప్పండి. మేమైతే బొరుగులు అంటాము. వాటర్ వేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లోకి 1 కప్ బొంబాయి రవ్వ తీసేసుకొని కడిగేసుకొని కొన్ని వాటర్ పోసేసి నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసేసుకొని నానబెట్టుకున్న బొరుగులు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత రవ్వ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఉప్పు చిటికెడంత వంట సోడా వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని దోశపిండి కన్సిస్టెన్సీ అయితే రావాలి. స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టేసి ఆనియన్ ఆయిల్ రుద్దేసిన తర్వాత దోశ వేసేసుకొని దోశ చుట్టూతో ఆయిల్ వేసేసుకొని దోశ ఒకవైపు వేగాక ఇంకొక వైపుకి తిప్పేసుకోవాలి. అంతేనండి. దోశ కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టమాటో చట్నీతోటి చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.